ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సద్గురువారం. శుభాకాంక్ష అందరికీ. సో సద్గురువారాన్ని సాకారవాణి
దీంట్లో బాబా చెప్తారు, मीठे बच्चे, अमर बाबा आया है तुम्हें ज्ञान का तीसरा नेत्र देने। अभी तुम तीनों कालों को और तीनों लोकों को जानते हो। అంటే బాబా చెప్తారు, అమర్ తండ్రి వచ్చినారు మనకు జ్ఞానాన్ని మూడవ నేత్రం ఇచ్చేదానికోసం. సో ఆ మూడవ నేత్రం మనకు దొరికింది. దాని ద్వారా మనం 3 కాలాన్ని జ్ఞానాన్ని తెలుసుకున్నాం. అంటే 3 కాలాలు మరి 3 లోకాలు, ఇదన్నీ విషయాలు మనం బాగా తెలుసుకున్నాం. అంటే సృష్టి ఆది మధ్య అంత రహస్యం, తర్వాత 3 లోకాలు, సాకార్ ఆకార్ నిరాకార్ లోకం. సో త్రికాలదర్శి త్రినేత్రి త్రిలోకీనాథ్ అయినారు అందరూ అన్నీ తెలుసుకొని 3వ నేత్రం ద్వారా. మళ్ళీ ప్రశ్న అడుగుతారు బాబా, रूहानी बाप रूहों को वर्षा किस आधार पर देते हैं? ఆత్మిక తండ్రి ఆత్మలకు దేని ఆధారంలో ఆస్తి ఇస్తారు? మన ఆస్తి తీసుకోవాలంటే ఏం చేయాలి? బాబా చెప్తారు, पढ़ाई के आधार पर जो बच्चे अच्छी रीति पढ़ते हैं देह अभिमान को छोड़ देही अभिमानी होकर रहने का पुरुषार्थ करते हैं, उन्हें ही बाबा का वर्षा मिलता है. బాబా చెప్తారు, ఈ చదువు ఆధారంలోనే మన ఆస్తి తీసుకోవచ్చు. ఎవరు బాగా చదువుతారు అంటే దేహ అభిమానాన్ని వదిలేసి ఆత్మ అభిమాని అవుతారు. దానికోసమే ఎవరు పురుషార్థం చేస్తారు వాళ్ళే తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకోవచ్చు. ఆత్మ అంటే పురుష్, ఈ దేహం స్త్రీలింగ్, ఆత్మ పుల్లింగ్. సో పురుషుగే ఆస్తి ఇస్తారు లౌకికంలో తండ్రి మగపిల్లలకు మాత్రమే ఆస్తి ఇస్తారు, ఆడపిల్లలు గీరు. అయితే దాని రహస్యం ఏమంటే పురుష ఆత్మ, దానికి బదులుగా వాళ్ళు మగపిల్లలకే ఇస్తారు. అయితే ఇక్కడ శివబాబా చెప్తారు, దేహ అభిమానం అంటే అది స్త్రీలింగలాగా, స్త్రీ దేహం 5 తత్వాలు స్త్రీ. పార్లౌకిక తండ్రి దగ్గర ఈ సంబంధం ఆత్మిక సంబంధం మనకు ఉంది. అందువల్ల ఆత్మ పురుష అవుతుంది. దానివల్ల దానికే బాబా ఆస్తి ఇచ్చేది. సో ఎంతెంత ఆత్మ అభిమాని అవుతారు అంత అందరూ ఆస్తి తీసుకోవచ్చు. దీంట్లో శారీరకంగా స్త్రీ కానీ పురుష కానీ మాట లేదు, ఆత్మ అభిమాని అయ్యే విషయం. దీని వాళ్ళు లౌకికంలో కాపీ చేసి పురుషుగా ఇస్తారు. మళ్ళీ పాట భోలానాథ్ సే నిరాలా బిగడీకో బనానే వాళ్ళ అట్లా అని పాట. అంటే భోలానాథ్ భగవాన్ చాలా స్పెషల్. వాళ్ళు చెడిపోయిందంతా సరి చేస్తారు. ఈ మొత్తం ప్రపంచం ఇప్పుడు చెడిపోయింది, దీన్ని సరిచేసానికే బాబా వచ్చినారు. ఓం శాంతి. रूहानी बच्चे रूहानी बाप से अमर कथा सुन रहे हैं. इस मृत्यु लोक से अमर लोक में जाने के लिए निर्वाण धाम को अमर लोक नहीं कहेंगे. अमर लोक जहाँ तुम अकाली मृत्यु को नहीं पाते हो. అంటే ఇక్కడ బాబా చెప్తారు, ఆత్మిక తండ్రి ఆత్మిక బిడ్డలకు అమర్ కథ వినిపిస్తారు. మన ఆత్మ ఇప్పుడు అమర్ కథ వింటాం. అంటే ఈ మృత్యులోకా నుంచి అమర్ లోకానికి పోయేదానికి అమర్ కథ. పరంధాంలే నిర్వాణ్ ధామనే అమర్ లోకం చెప్పం. మనం ఎప్పుడు అక్కడే ఉండం. మృత్యులోకాన్ని కంపేర్ చేస్తే అమర్లోక్ సత్యుగం. అయితే సత్యుగంలో అకాలి మృత్యు ఉండదు, అందుకోసం దాని అమర్లోక్ అని చెప్తాం. మరి ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకునేటప్పుడు దానికేమి చనిపోయేట్టుగా అనుభవం కాదు, ఇంకొక శరీరం తీసుకునేది అనుభవం అవుతుంది. అందువల్ల సత్యుగాని అమర్లోక్ అని చెప్తాం. సో रूहानी बाप जिसको अमरनाथ कहा जाता है, ज़रूर अमर लोक में
ले जाने के लिए मृत्युलोक में कथा सुनाएंगे। 3 कथाएं भारत में मशहूर है। अमर कथा, सत्यनारायण की कथा और तीसरी की कथा। तो भक्ति मार्ग में तो तीसरी का अर्थ कोई समझते ही नहीं है। ये तीसरा नेत्र देने की कथा है। అంటే శివబాబా చెప్తారు, అమర్నాథ్ శివబాబా అమర్లోకానికి తీసుకుపోయేదానికి ఈ మృత్యులోకంలో వచ్చి కథ చెప్తారు. మృత్యులోకం అంటే కలియుగ అంత సమయం. ఈ సమయంలో వచ్చి అమర్లోక్ సత్యుగానికి పోయేదానికి కథ వినిపిస్తారు. ఈ భారతదేశంలో 3 కథలు చాలా ప్రసిద్ధిగా ఉండే కథలు. ఒకటేమంటే అమర్ కథ, అంటే ఆత్మ అమర్, అది ఎట్లా సత్యుగంలో పోతే దానికి అకాల మృత్యు ఉండదు. తర్వాత సత్యనారాయణ కథ, మనం నిజంగానే పోయి నారాయణ అయిపోతాం. సత్యనారాయణ కథను ఇప్పుడే, అది కూడా చాలా ప్రసిద్ధి భారత్లో. ఇంకొకటి తీజరికి కథ. ఈ కథని కూడా మనుషులకు ఏమి తెలీదు, దీని అర్థమే తెలీదు, తీజరికి కథ ఏమి అట్లా అని. సో ఈ 2 కథను కొంచెమైనా ఏదో చెప్తారు, కానీ తీజరికి కథ ఏమినే ఎవరికి తెలీదు. సో భక్తి మార్గంలో తీజరిక అర్థమే తెలీదు. దాని అర్థం ఏమంటే జ్ఞానాన్ని 3వ నేత్రం ఇచ్చే కథ. భగవాన్ అవతరణ అయ్యి మనకు ఈ జ్ఞాన నేత్రం ఇస్తారు, 3వ నేత్రం. జ్ఞాన సాగర్ తప్ప ఈ నేత్రం ఎవరు ఇచ్చేదానికి లేదు. సో జ్ఞాన్ సాగర్ అమర్ బాబాకి अमर बाबा की सिवाय कोई नहीं दे सकते हैं. ఈ తీజరికి కథ 3వ నేత్రం జ్ఞాన సాగర్ అమర్ బాబా తప్ప వేరే ఎవరు మనకు ఇచ్చేదానికి కాదు. तो ये भी झूठी कथाएं सुनाते हैं. मीठे मीठे रूहानी बच्चे अभी जान गए हैं कि हमको अभी बाबा का तीसरा नेत्र, ज्ञान का तीसरा नेत्र मिल रहा है, जिस तीसरा नेत्र से तीनों कालों, तीनों लोकों को तुम जान सकते हो, जान चुके हो. అంటే జ్ఞానాన్ని 3వ నేత్రం బాబా ఇస్తారు. మనుషులు ఏమంతం కథ చెప్తారు, ఆ కథ అని అబద్ధం కథ. ఇక్కడ బాబా అని సత్యంగా చెప్తారు. మీటే మీటే ఆత్మిక బిడ్డలకు ఇప్పుడు అన్నీ అర్థమైపోయింది. ఈ జ్ఞానాన్ని 3వ నేత్రం మనకు దొరికింది. అంటే ఈ 3వ నేత్రం ద్వారా మనం 3 కాలాలు మరి 3 లోకాలు గురించి తెలుసుకున్నాం. 3 కాలాలంటే త్రికాలదర్శి అయిన ఆది మధ్య అంత రహస్యం తెలుసుకున్నాం. 3 లోకాలంటే సాకార ఆకార్ నిరాకార్, దీని గురించి కూడా మనకు చాలా బాగా ఇప్పుడు జ్ఞానం ఉంది. సో మూలవతన్, సూక్ష్మవతన్, స్థూలవతన్. మరి ఈ స్థూలవతన్లో ఆది మధ్య అంత రహస్యం, ఇదాన్ని మనం తెలుసుకున్నాం. इसलिए बच्चे अपने को त्रिकालदर्शी समझते हो. సో త్రికాలదర్శి అంటే అర్థం ఇది, 3 కాలాన్ని గురించి తెలుసుకునేది. तो तुम मीठे मीठे बच्चों बिगर सृष्टि में कोई भी त्रिकालदर्शी नहीं होते. तीनों कालों अर्थात सृष्टि के आदि मध्य अंत को नहीं जानते. मूल वतन, सूक्ष्म वतन, स्थूल वतन को तुम जानते हो, परंतु तीनों कालों के आदि मध्य अंत को कोई नहीं जानते. అంటే బాబా చెప్తారు, ఈ సృష్టిలో త్రికాలదర్శి ఎవరు లేరు, మిమ్మల్ని తప్ప. మీకే అన్నీ తెలుసు 3 కాలం. మనుషులకు తెలియదు. మనుషులేమో మూలవతన్, సూక్ష్మవతన్, స్థూలవతన్ చెప్తారే, కానీ యథార్థంగా దాని గురించి కూడా వాళ్ళకి తెలియదు. సో ఈ 3 లోకాలు, 3 కాలాలు, దీని గురించి బాగా తెలుసుకునేది జ్ఞానంని అర్థం. अभी मीठे मीठे रूहानी बच्चे रूहानी बाप से सुन रहे हैं. तुम उनके बच्चे बने हैं. एक ही बार तुम रूहानी बच्चों को रूहानी बाप मिला है. रूहों को पढ़ाते हैं,
और सब देह अभिमानी होने के कारण कहते हैं मैं ये पढ़ता हूँ, मैं ये करता हूँ, దేహాభిమాన్ में आ जाते. అంటే ఇక్కడ మరి మన ఆత్మిక బిడ్డలకు ఆత్మిక తండ్రి చెప్తారు, ఒక్కసారి ఈ సంఘంలో మాత్రమే మనకు ఆత్మిక తండ్రి దొరుకుతారు, వేరే ఎప్పుడూ లేదు. ఈ సమయంలో మాత్రమే ఆత్మిక తండ్రి ఆత్మిక బిడ్డలు మిలన్ చేసి ఆత్మలకు పరమాత్మ కూర్చొని చదివిస్తారు. మిగతా వాళ్ళందరూ మనుషులందరూ దేహాభిమానిగా ఉండే దానివల్ల వాళ్ళేమో పెద్దగా చదువుతారే, నేను ఫలానా చదువుతాను అట్లా ఇట్లా చెప్తారు, నేను ఇది చేస్తాను అది చేస్తాను, దేహ అభిమానిలో వచ్చి చెప్తారు. మనం మాత్రమే సంగम युगంలో ఆత్మ అభిమాని అవుతాం. अभी इस संगम पर रूहानी बाप आकर के रूहानी बच्चों को कहते हैं तुम अच्छी रीति पढ़ो. बाप से हर एक बच्चा वर्षा लेने का हकदार है, क्योंकि सब रूहानी बच्चे होना. ఇప్పుడు తండ్రి వచ్చి బిడ్డలకు చెప్తారు, మీరు బాగా చదవండి. ఆత్మిక తండ్రి ఆత్మిక బిడ్డలకు చెప్తారు, ప్రతి ఒక్కరు కూడా హక్కుదారు అయినారు ఆస్తి తీసుకునే దానికోసం. అందరికీ అధికారం ఉంది, కానీ చదువు ఆధారంలోనే తీసుకోవచ్చు. మనం ఎంత బాగా చదువుతాం అంత ఎక్కువ ఆస్తి మనకు. చదివేదంటే బాగా ఏమంతం చెప్తారో దాన్ని మనం ప్రాక్టికల్గా తీసుకురావాలి, धारणा చేసుకోవాలి. तो बाप से हर एक बच्चे वर्षा लेने का हकदार है. लौकिक संबंध में सिर्फ बच्चा वर्षे का हकदार बनता है. इस पारलौकिक संबंध में तो सभी बच्चे रूहों को वर्षा मिलता है. బాగా చెప్తారు. లౌకిక సంబంధంలో మగ బిడ్డలకు మాత్రమే తండ్రి ఆస్తి అధికారం ఉంటుంది. అయితే ఇక్కడ పారలౌకిక సంబంధంలో ఆ సర్వ ఆత్మలకు తండ్రి ఆస్తి ఇస్తారు, ఆత్మలకు ఆస్తి ఇస్తారు. శారీరకంగా బాబా ఏమి చూడరు, ఆత్మ బాగా చదివి ఆస్తి తీసుకోవాలి. అమరికథ కూడా ఎవరికి చెప్తారు, ఆత్మకు చెప్తారు కదా, అమరికథను వినిపిస్తారు బాబా. तो कहते हैं पार्वती को पहाड़ी पर कांदरों में जाकर के कथा सुनाई. ये तो रॉन्ग है ना. अभी तुम बच्चे जानते हो झूठ क्या है सच क्या है. सच तो ज़रूर सच्चा बाबा ही सुनाएंगे. అంటే లౌకికలా ఏం చెప్తారంటే పార్వతికు కొండ పైన ఎక్కడో అడవిలో పోయేసి కథ చెప్పినారు. అట్లా గుహలో అంటే హిమాలయ పర్వత పైన ఎక్కడో పోయి చెప్పినారు అని చెప్తారు. వాస్తవంగా అదంతా తప్పు. బాబా చెప్తారు అదన్నీ మీరు ఏం విన్నారు తప్పు, వాళ్ళకందరికీ తెలీదు. సత్యం ఏమి అసత్యం ఏమి తెలీదు. శివబాబా ఒక్కరే వచ్చి సత్యమైన మాటలు మనకు వినిపిస్తారు. ఆత్మలకు ఇప్పుడు ఈ సంగం యుగాల్లో ఈ శ్రేష్టమైన సమయంలో శ్రేష్ఠ జ్ఞానం ఆధారంలో ఈ కథ అంతా వినిపిస్తారు బాబా మనకు. దీని వాళ్ళు కొండపైన ఎక్కడో చూపించినారు. అంటే శ్రేష్టమైన సమయం ఇది, అర్థమైందా. దానికి పొడుగ్గా ఎక్కడో పోయి చూపిస్తారు. बाप एक ही बार सच सुनाए सचखंड का मालिक बनाते हैं. तुम जानते हो इस सचखंड को तुम जानते हो बाप सचखंड स्थापन करते हैं, और ये तुम जानते हो झूठ खंड को आग लगनी है. ये जो कुछ भी देखने में आता है ये नहीं रहेगा. బాబా చెప్తారు, ఇప్పుడు బాబా వచ్చి సత్యఖండం స్థాపన చేస్తారు, సత్యఖండానికి మాలికగా చేస్తారు సత్యాన్ని వినిపించి. ఈ అసత్యఖండం కాలిపోతుంది, ఇప్పుడు నిప్పులో అన్నీ కాలిపోతుంది. ఈ కంటితో మనం ఏమంతా చూస్తామో ఇదంతా మళ్ళా ఉండదు, అన్నీ వినాశం అయిపోతుంది, నిప్పులో కాలిపోతుంది. సమయ బాకీ థోడా హై.
ఈ వినాశానికి చాలా తక్కువ టైం ఉంది, వినాశం అయిపోతుంది. ये शिव बाबा का ज्ञान यज्ञ है. जैसे लौकिक संबंध में भी बाप यज्ञ रचते हैं, कोई रुद्र यज्ञ रचते हैं, कोई गीता यज्ञ रचते हैं, कोई रामायण यज्ञ भी रचते हैं. यह शिव बाबा का व रुद्र यज्ञ అంటే ఇక్కడ శివ బాబా వచ్చి జ్ఞాన యజ్ఞ రచన చేస్తున్నారు. లౌకికలో తండ్రి కొందరు ఏం చేస్తారంటే రుద్ర యజ్ఞ రచన చేస్తారు, కొందరు గీతా యజ్ఞ రచన చేస్తారు, కొందరు రామాయణ యజ్ఞ రచన చేస్తారు. ఇది మరి శివ బాబాది రుద్ర యజ్ఞ, రుద్ర గీతా జ్ఞాన యజ్ఞ. ఇది సాధారణ యజ్ఞ కాదు, నిప్పు అంతా లేదు ఇక్కడ వచ్చేసి జ్ఞాన యజ్ఞ, అంతిమ యజ్ఞ. ఇదే లాస్ట్. ఈ యజ్ఞ తర్వాత వేరే ఏమి యజ్ఞం ఉండదు. త్రేతాయుగం వరకు, త్రేతా ద్వాపర యుగంలో స్టార్ట్ అవుతుంది. సతయుగం త్రేతా వరకు ఏ ప్రకారమైన యజ్ఞం ఉండదు. ఇదే అంతిమ యజ్ఞ ఇప్పుడు సంగम युगांలో. तो तुम जानते हो हम अमरपुरी में अभी जा रहे हैं. बाकी थोड़ा సో ఇప్పుడు మీకు తెలుసు మన అమర్పురి ఇప్పుడు పోదా ఉన్నాం. बाकी కొంచెం टाइम, बाकी थोड़े मिनट का अभी रास्ता है. कोई भी मनुष्य को ये पता नहीं है. वो कह देते हैं मृत्यु लोक से अमर लोक में जाने के लिए अभी 40,000 वर्ष पड़ा. అంటే మనుషులకు తెలీదు ఇప్పుడు కొంచెం టైమే బాకీ ఉంది అమర్ లోకానికి పోయేదానికోసం. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ మృత్యులోకం అంటే కలియుగం, దీని నుంచి అమర్లోకం అంటే సత్యుగం పోయేదానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని చెప్తారు. 40,000 సంవత్సరాలు ఎన్ని చక్రం తిరిగిపోతుంది? ఒక చక్రానికి 500 సంవత్సరాలు అంటే 40,000 సంవత్సరాల్లో ఎన్ని చక్రాలు తిరిగిపోదు. अमर लोग सतयुग को कहा जाता है. तुम बच्चों को अभी बाबा सन्मुख बैठ अमर कथा, तिजरी की कथा, सत्यनारायण की कथा सुना रहे हैं. भक्ति मार्ग में क्या क्या होता है वो तो देखा. भक्ति मार्ग का कितना विस्तार है. जैसे झाड़ का बड़ा विस्तार होता है, वैसे ही भक्ति मार्ग का बड़ा कर्मकांड का झाड़ है. यज्ञ, व्रत, नेम, जप, तप आदि सब करना कितना అంటే శివబాబా చెప్తారు భగవాన్ డైరెక్ట్గా వచ్చి మనకు ఈ అమరి కథ, తీజురికి కథ అంటే 3వ నేత్రం ఇచ్చే కథ, మరి సత్యనారాయణ కథ అన్నీ వినిపిస్తారు. మీరు చూసినారు కదా భక్తి మార్గంలో ఏమేమి చేస్తారు అని చూశారు కదా, అది వేరే. భక్తి మార్గం ఎంత విస్తారంగా ఉంది, ఎట్లా వృక్షం చాలా విస్తారంగా ఉంటుందో అట్లా భక్తి మార్గాన్ని కర్మకాండ కూడా చాలా విస్తారం. అక్కడ ఏమేమి చేసినారు, యజ్ఞం చేసినారు, తపస్సు చేసినారు, నియమాలు, వ్రతాలు, పూజలు ఏమంతం చేస్తారు. చాలా ఎక్కువ విస్తారంగా ఉంది భక్తి మార్గం. అది జన్మ జన్మాంతరంగా మీరు చేస్తానే వచ్చినారు. మనుషులు కూడా వృద్ధి అవుతానే ఉన్నారు. ఈ ప్రపంచంలో చాలా విస్తారంగా వెళ్ళిపోయింది ఇప్పుడు. అంటే భక్తి మార్గంలో మొదట్లో మనం ఉంటాం కదా, ఎంత ఏమేమి చేస్తాం అదంతా మనిషి జనసంఖ్య కూడా వృద్ధి అయిపోతానే ఉంది. तुम भक्ति मार्ग में आए हो तब से दूसरे धर्म स्थापन हुआ. ఎప్పుడు మన అందరూ భక్తి మార్గంలో వచ్చినామో ద్వాపర యుగం నుంచి, అప్పటి నుంచి వేరే వేరే ధర్మం కూడా స్థాపన అయింది. हर एक का अपने धर्म से कनेक्शन है, हर एक की रस्म रिवाज अलग है. भारत अमरपुरी था, भारत अभी मृत्युलोक है. तुम आदि सनातन देवी देवता धर्म वाले थे, परंतु अभी पतित होने के कारण तुम अपने को
देवता कहला नहीं सकते हम। ये तुमको भूल गया है कि हम सो देवता थे। అంటే ఈ వేరే వేరే ధర్మం ఉంది, వాళ్ళ ధర్మం వాళ్ళది, మనకేం దాంతో ఇది లేదు. అయితే ప్రతి ఒక్కరిది పద్ధతి, ప్రతి ఒక్క ధర్మాన్ని పద్ధతి వేరు వేరే. భారతదేశం అమర్పురిగా ఉండింది ఒకప్పుడు. ఇప్పుడు కలియుగం మృత్యులోకంగా ఉంది. ఎప్పుడంటే అప్పుడు జల్దీ చనిపోతారు, సడన్గా ఉండేట్టుగా ఉండి చనిపోతారు. అయితే సత్యుగం ఉండేటప్పుడు ఆది సనాతన్ దేవీ దేవత ధర్మం వాళ్ళు మాత్రమే ఉంటాం, మనమే అట్లా ఉంటాం. అయితే ఇప్పుడు పతిత అయిన దానివల్ల మనం దేవత అని చెప్పుకునేదానికి లేదు. మనం మర్చిపోయాం, మనమే దేవతగా ఉంటుంది. ఆ విషయం మనం మర్చిపోయినాం. బాబా వచ్చి మనకు స్మృతి ఇచ్చినారు. ఏ విధంగా ఇప్పుడు क्राइस्ट जैसे कहते हैं क्राइस्ट ने हमारा धर्म स्थापन किया तो हमारा क्रिश्चियन चला आया. ऐसे नहीं कि यूरोप धर्म के हैं. वैसे तो हिंदुस्तान में रहने वाले अथवा भारत में रहने वाले देवी देवता धर्म के, परंतु अपने को देवता कहला नहीं सकते हैं. समझते हो हम सो पापी नीच कंगाल विकारी है. అంటే ఎట్లా క్రైస్ట్ వచ్చి క్రిస్టియన్ ధర్మం స్థాపన చేస్తే వాళ్ళందరూ స్వయంనే క్రిస్టియన్ ధర్మం వాళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళు ఉండేది యూరోప్లో, యూరోపియన్ ధర్మం చెప్పరు, యూరోప్లో ఉంటారు. అయితే క్రిస్టియానిటీని ఫాలో చేస్తారు. మన భారతదేశంలో అందరం హిందూస్ అని చెప్పుకుంటారు. అయితే హిందూస్థాన్ అని పేరు ఇది. వాస్తవంగా హిందూస్థాన్లో ఉండే వాళ్ళందరూ దేవీ దేవతా ధర్మం వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు స్వయంన దేవతా ధర్మం వాళ్ళు చెప్పుకునే లాయక్ లేదు. ఎందుకంటే పాపి అని చెప్పుకుంటారు, స్వయంనే పాపి నీచ్ కంగాల్ వికారి అని చెప్పుకుంటారు. అందుకే దేవత అని చెప్పుకునే లాయక్ లేదు. భక్తి మార్గంలో మనుషులు చాలా దుఃఖంగా అయిపోతారు. అప్పుడే బాబాని పిలుస్తూ ఉంటారు. చాలా దుఃఖం అయ్యేసి భక్తి మార్గంలో భగవాన్న పిలుస్తారు. ఇప్పుడు ये सिर्फ तुम ब्राह्मण बच्चे ही जानते हो कि जिस बाबा को पुकारते आए वो हमको बेहद का वर्षा देने के लिए అమర్ కథ సునా రహే. ఇప్పుడు మా బ్రాహ్మణ్ బిడ్డలకు మాత్రమే తెలుసు ఏ తండ్రిని మనం పిలుస్తూ ఉంటామో వాళ్ళు ఇప్పుడు మనకు బేహద్ ఆస్తి ఇచ్చేదానికోసమే అమర్ కథ వినిపిస్తూ ఉన్నారు. हम अमरपुरी के मालिक बनने वाले हैं. अमरपुरी को स्वर्ग कहा जाता है. तुम कहेंगे हम स्वर्गवासी बनने के लिए पुरुषार्थ कर रहे हैं. అంటే బాబా చెప్తారు అమర్పురికు మాలిక్ చేస్తానికి వచ్చినారు బాబా. అమర్పురి అంటే స్వర్గం, మనం స్వర్గవాసిగా ఉంటాం. ఇప్పుడు స్వర్గవాసి అయ్యేదానికి పురుషార్థం చేస్తూ ఉన్నాం. కలియుగంలో మనుషులు చనిపోతారు, చనిపోతే ఏం చెప్తారు? స్వర్గవాసి అయినారు అని చెప్తారా లేదా? అయితే స్వర్గం ఎక్కడ ఉంది పోయేదానికి? బాబా వచ్చి స్థాపన చేసిన తర్వాతనే ఉంటుంది. అభి ఉన్సే కోయి స్వర్గమే జానే కే లియే పురుషార్థ్ తోడి కియా. చనిపోయిన వాళ్ళందరూ స్వర్గానికి పోయేదానికి ఏమైనా పురుషార్థం చేసినారా? ఏమి చనిపోతే స్వర్గవాసి అయ్యేదానికి ఏ పురుషార్థం చేయలేదంటే ఎట్లా పోతారు? तो तुम तो पुरुषार्थ कर रहे हो अमरपुरी वैकुंठ में जाने के लिए. पुरुषार्थ कराने वाला कौन है? अमर बाबा, जिसको अमरनाथ भी कहते हैं. మనం ఇప్పుడు పురుషార్థం చేస్తాం అమర్పురి వైకుంఠానికి పోయేదానికి. పురుషార్థం చేయించేది ఎవరు? అమర్ తండ్రి. వాళ్ళనే అమర్నాథ్ని కూడా చెప్తాం. तो ये यज्ञ को पाठशाला भी कहा जाता है. ये यज्ञ पाठशाला नहीं కూడా చెప్తాం. दूसरा कोई पाठशाला को यज्ञ नहीं कहेंगे.
ఈ పాఠశాలని మాత్రమే యజ్ఞం చెప్పేది. వేరే వేరే పాఠశాలలు ఉంది ఈ ప్రపంచంలో, దాని యజ్ఞం చెప్పం. ఇది మాత్రమే యజ్ఞం చెప్తాం. ఏంటంటే దీంట్లో మనం అన్నీ స్వాహా చేస్తాం. దేహాభిమానం, వికారాలు అన్నీ స్వాహా చేస్తాం. తన మన ధనంతో సేవ చేస్తాం. అందుకే ఈ యజ్ఞాన్ని మాత్రమే మనం, ఈ పాఠశాలని మాత్రమే యజ్ఞాన్ని చెప్పేది. అక్కడ లౌకికంలో యజ్ఞం వేరే, పాఠశాల వేరే. అర్థమైందా? పాఠశాల అంటే స్కూల్ని యజ్ఞాన్ని వాళ్ళు చెప్పారు. అక్కడ అందరూ ఏమీ స్వాహా చేయరు. यज्ञ अलग रचा जाता है जिसमें ब्राह्मण लोग बैठ मंत्र पढ़ते हैं. बाबा कहते हैं ये तुम्हारा कॉलेज भी है, यज्ञ भी है, दोनों इकट्ठे हैं. तुम जानते हो इस ज्ञान यज्ञ से विनाश ज्वाला प्रज्वलित हुई है. इसमें सारी दुनिया स्वाहा हो जाती है. అంటే అక్కడ స్కూల్ వేరే, పాఠశాల వేరే, అది యజ్ఞ వేరే. అక్కడ బ్రాహ్మణుని పిలుస్తారు యజ్ఞ రచన చేస్తానికి, వాళ్ళు మంత్రం చెప్తారు. అయితే ఇక్కడ మరి శివబాబా చెప్తారు, ఇది మనది కాలేజ్ కూడా అయిందంటే యజ్ఞ కూడా అయింది, రెండు అయింది, రెండు చేరి ఇక్కడ ఉంది. మరి ఇక్కడ ఈ యజ్ఞ జ్ఞాన యజ్ఞ, దీని ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలిత అవుతుంది. మొత్తం ప్రపంచమే దీంట్లో స్వాహ అయిపోతుంది. అందుకే దీని పేరు యజ్ఞ అని చెప్పేది. మొత్తం అన్నీ స్వాహ అయిపోతుంది. फिर नई दुनिया बनी, इसका नाम ही है మహాభారత్ లడాయి. తర్వాత ఈ వినాశ జ్వాల ఇప్పుడు ప్రజ్వలిత అవుతుంది కదా, దాని పేరు మహాభారత్ లడాయిని కూడా చెప్తారు. దాని ద్వారా మరి కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. ఈ భారత్లో కొత్తగా ఉంటుంది అన్ని. तो ये जैसे लड़ाई, इस जैसे लड़ाई और कोई होती नहीं. ఇప్పుడు ఎంత భయంకర యుద్ధం జరుగుతుంది, దీని అంత భయంకర యుద్ధం వేరే ఏది ఉండదు. ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల తర్వాత చాలా భయంకర యుద్ధం జరుగుతుంది. వినాశానికి కోసం మొత్తం అన్నీ వినాశం అయిపోతుంది. तो कहते हैं युद्ध में मुसलों से लड़ाई हुई, तुम्हारी साथ लड़ाई तो है नहीं. బాబా చెప్తారు, ఇప్పుడు వచ్చే యుద్ధంలో మిసైల్స్ది లడాయి, మిసైల్స్తో యుద్ధం చేస్తారు. భయంకర యుద్ధం ఇది. అయితే మన ఏమి దాంట్లో అట్లా యుద్ధం చేయం, మన యుద్ధం మాయతో. తో ఆ యుద్ధాన్ని మహాభారత్ లడాయి నేను ఎందుకు చెప్తాను. इसको महाभारत लड़ाई क्यों कहते हैं? भारत में तो एक ही धर्म होता है, मौत तो बाहर. तो यहाँ लड़ाई की कोई बात नहीं है. బాబా చెప్తారు, ఈ మహాభారత్ యుద్ధం ఎందుకు అంటే ఇది అయిన తర్వాత భారత్లో ఒకే ధర్మం ఉంటుంది. భారత్లో ఏమి ఆ మిసైల్స్ యుద్ధం కాదు, బయట దేశం వాళ్ళు చేసుకుంటారు. అయినా అందరూ యుద్ధం అయిపోయిన తర్వాత పరంధాం పోదారు. భారత్లో ఒకే ధర్మం, ఒకే రాజ్యం స్థాపన అవుతుంది. అందుకే ఈ యుద్ధాన్ని పేరు మహాభారత్ యుద్ధంని చెప్తాం. అర్థమైందా? భారత్లో ఏమి మిసైల్స్తో జగడం లేదు. అయితే ఇక్కడ సివిల్ వార్ అవుతుంది, తర్వాత గృహ యుద్ధాలు అవుతూ ఉంటుంది కదా, బయట మిసైల్స్ ద్వారా అవుతూ ఉంటుంది. बाप समझाते हैं तुम्हारे लिए नई दुनिया चाहिए तो ज़रूर पुरानी का विनाश होगा. మన కోసమే కొత్త ప్రపంచం రావాలంటే ఈ పాతది గ్యారంటీ వినాశం అయిపోతుంది. तुम बच्चों की बुद्धि में विराट रूप का भी सारा ज्ञान है. మీకు విరాట్ రూపది జ్ఞానం కూడా బుద్ధిలో ఉందా లేదా బిడ్డలకు? ये भी समझते हो जो कल्प पहले आए थे वही आएंगे देवता बनने के लिए. బుద్ధి కా కామ్ హే అంటే బాబా చెప్తారు, ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకునే మాట. కల్పం ముందు ఎవరెవరు వచ్చినారు దేవత అయ్యేదానికి, వాళ్ళే వచ్చి మళ్ళీ దేవత అవుతారు. ఇదాన్ని అర్థం చేసుకునే మాట.
हम जितने ब्राह्मण बने अभी फिर देवता बनेंगे. ప్రజాపిత బ్రహ్మ भी गाया हुआ है. అంటే మన ఎంతమంది ఇక్కడ బ్రాహ్మణ అయినము మనందరూ పోయేసి దేవత అవుతాం. బ్రాహ్మణ సో దేవత అవుతాం. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు, వాళ్ళది కూడా గాయన ఉంది. परमपिता परमात्मा ब्रह्मा द्वारा मनुष्य सृष्टि रचते, तो इसलिए ब्रह्मा को प्रजापिता कहेंगे. परंतु कैसे कब रचे ये कोई जानते नहीं. क्या शुरू में मनुष्य नहीं थे जिसको रचते. बुलाया ही है पतितों को पावन बनाने. आप అంటే బాబా చెప్తారు ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా భగవాన్ ఎట్లా ఈ సృష్టిని రచన చేసినారు, ఏం చేసినారు, ఎట్లా రచన చేసినారు, ఎప్పుడు రచన చేసినారు. బాబా అడుగుతారు, ఏం మొదట్లో సృష్టిలో మనుషులే లేదా, ఏం ఉండే మనుషులనే మారుస్తారు. అందుకే మనం పతిత్ పావన్ని పిలుస్తున్నామా లేదా. సో ఈ పతిత్ సృష్టిని పావనిగా చేస్తారు. పతిత్ మనుషులందరినీ పరివర్తన చేస్తారు. భగవాన్ బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని రచన చేస్తారు. పాత సృష్టి వినాశమైపోతుంది. అంటే పతిత్ అందరూ పావన అయిపోతే పాత సృష్టి వినాశమైపోయి కొత్తగా వస్తుంది. तो जब मनुष्य पतित होते हैं तभी तो बाप आते हैं. दुनिया को बदलना है, तुमको बाप नई दुनिया का लायक बनाते हैं. అంటే ఈ పాత ప్రపంచం మారిపోతుంది. ఇప్పుడు దీన్ని మార్చేసి కొత్తగా చేస్తారు. సో కొత్త ప్రపంచానికి లాయక్గా చేస్తారు. శివ ఈ రాజయోగ నేర్పించి కొత్త ప్రపంచాన్ని లాయక్గా చేస్తారు. तो अभी सब तमो प्रधान पुरानी दुनिया में फिर सतो प्रधान बनना है. बाप ने समझाया है हर एक मनुष्य मात्र को हर चीज़ को सतो रजो तमो में आना है. दुनिया नई से पुरानी ज़रूर बनती है. అంటే బాబా చెప్పినారు ఈ ప్రపంచం మొత్తంలో ప్రతి ఒక్క సామాన్ కూడా సతో రజో తమోలో పాస్ అవుతుంది. అంటే కొత్తదాన్ని పాతగా అయిపోతుంది. మళ్ళీ బాబా వచ్చి పాతదాన్ని కొత్తగా చేస్తారు. కపడా भी नया पहनते हैं फिर पुराना होता है. तुमको ज्ञान मिला है सच्ची सत्यनारायण की कथा अभी तुम सुन रहे हो. गीता है सर्वशास्त्रमय शिरोमणि, बाकी है उनके बाल बच्चे. అంటే ఇప్పుడు శివబాబా మన జ్ఞానం ఇస్తున్నారు. సత్యమైన సత్యనారాయణ కథ వినిపిస్తున్నారు. గీత కూడా సర్వశాస్త్రమయ శిరోమణి, అన్నిటికంటే శ్రేష్టం గీత. మిగతా శాస్త్రాలంతా దాని బిడ్డలు, దాని నుంచి వచ్చిన వాళ్ళు. ఇట్లా బ్రహ్మకి వంశావళి, वैसे गीता के गीता है मुख्य. బాబా చెప్తారు ఇట్లా ప్రజాపిత బ్రహ్మ ఫస్ట్, మళ్ళీ అన్ని బ్రహ్మ వంశావళి అవుతారు. ఆ విధంగా గీతానే ముఖ్యం. ఊంచేతే ఊంచే మా బాప్ బాకీ సబ్ బచ్చే. గీతా నుంచే మిగతా అన్నీ వచ్చింది, వేదశాస్త్రాలంతా. గీత చాలా ముఖ్యం. అభి మా బాప్ సే वर्षा मिल सकता है, बाकी कितने भी शास्त्र पढ़े कुछ भी करे वर्षा नहीं मिल सकता है. సో బాబా చెప్పే గీత ఆధారంలోనే మనకు ఆస్తి దొరుకుతుంది. భగవాన్ బాచ ఏముందో దాన్ని విని ప్రాక్టీస్ చేస్తేనే ఆస్తి దొరికేది. మిగతా వేదశాస్త్రాల్లో ఏమీ లేదు. దాని నుంచి ఏదో కొంచెం సంపాదన వాళ్ళు చేసుకుంటారు दानी चपी. तो करके शास्त्र पढ़ते हैं, उसकी बहुत कमाई होती है. वो तो हो गया अल्पकाल के लिए. अल्पकाल संपादन शास्त्रालंतर चदिवते. यहाँ तुम बच्चे सुनते हो तो कितनी कमाई करते हो 21 जन्मों के लिए. ఇక్కడ మన ఇదంతా వింటాం. బాబా చెప్పేదంతా 21 జన్మాని కోసం మన సంపాదన ఎంత షౌకార్ అయిపోతాం మనం.
वहाँ सुनाने वाली की जेब भरती है. భక్తి మార్గంలో ఎవరు వినిపిస్తారో వాళ్ళకు మాత్రమే పాకెట్ నిండేది. भक्ति आदि करना प्रवृत्ति मार्ग वालों का काम है. तुम हो प्रवृत्ति वाले, तुम जानते हो स्वर्गलोक में हम पूज्यत, नहीं तो 84 जन्म का हिसाब कहाँ से आए. यह है रूहानी ज्ञान जो सुप्रीम रूह ज्ञान का सागर से मिलता है. पतित पावन बाप ही सबके सद्गति दाता है. అంటే భక్తి మార్గం కూడా ప్రవృత్తి వాళ్ళు, మనం కూడా ప్రవృత్తి మార్గ వాళ్ళే. మన సత్యుగాల్లో ప్రవృత్తి వాళ్ళే అవుతాం. స్వర్గలోకంలో మనం పూజ్యంగా ఉంటాం. మరి అక్కడి నుంచి పునర్జన్మం తీసుకొని 84 జన్మాలు తీసుకొని, ఇదంతా ఆధ్యాత్మిక జ్ఞానం. ఒక ఆత్మిక తండ్రి పరంపిత వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళు ఒకరే జ్ఞాన సాగర్, పతిత్ పావన్ తండ్రి, సద్గతి దాత అని చెప్తారు. సర్వకే సద్గతి దాత. మనకు కథ వినిపించేదానికి వచ్చినారు. అమరికథ వినిపిస్తారు. జన్మాంతరం మనం అసత్యమైన కథలు వింటూ వచ్చినాం. ఇప్పుడు మాత్రమే సంగం యుగంలో సత్యమైన కథ, ప్రాక్టికల్గా మనం ఏమవుతామో అది వినిపించేదానికి బాబా వచ్చినారు. మనం పోయి మరి 16 కళ సంపన్న దేవత అయిపోతాం బాబా చెప్పేదంతా విని. సో చంద్రుడికి 16 కళలు చూపిస్తారా లేదా? అప్పుడే సంపూర్ణ అంటే పౌర్ణమి అని చెప్తాం. పౌర్ణమి అంటే 16 రోజులు 15 రోజులు అయిపోతుంది. సో సూర్య కోసం కళ ఎక్కేది దిగేది మాట లేదు. చంద్రుడికి మాత్రమే. చంద్రుడు ఫుల్గా ఉండేటప్పుడు ఫుల్ మూన్ చెప్తాం 16 కళ. మళ్ళీ అది రోజు తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత కళనే లేదు. అట్లా మన జీవనం సత్యుగాల్లో 16 కళ సంపన్న. తర్వాత కింద దిగి వచ్చేస్తాం. శివబాబా జ్ఞాన సూర్యుడు ఎప్పుడూ తగ్గేదే లేదు. ఏకరస అవస్థలో ఉంటారు. तो तुम जानते हो हम आत्माएं भविष्य में सर्वगुण संपन्न 16 कला संपूर्ण बनेंगे. फिर आधा कल्प के बाद उनमें खाद पड़ जाती है. अभी तुम समझते हो हम फिर से सर्वगुण संपन्न 16 कला संपूर्ण बनते हैं. सो देवता हम सो देवता फिर से बन रहे. అంటే మనం సత్యుగంలో సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణంగా ఉంటాం. అది అయిన తర్వాత ద్వాపర యుగం నుంచి మనలో అశుద్ధ మాటలంతా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు మనం సర్వగుణ అవుతూ ఉన్నామా లేదా? సర్వగుణ సంపన్న 16 కళ సంపన్న మనమే ఇప్పుడు పోయి దేవత అవుతాం. మనం ఇప్పుడు ఆత్మలు మొదట్లో మన ఇంటికి పోదాం పరంధాం. మరి అక్కడి నుంచి మనం కింద వస్తాం, శరీరం ధారణ చేసుకుంటాం. మొదట్లో దేవతా శరీరం ధారణ చేసుకుంటాం. తర్వాత మనం చంద్రవంశీ అవుతాం. తర్వాత వైశ్య శూద్ర అయిపోతాం. సో ఈ విధంగా 84 జన్మాన్ని చక్రాల్లో మనం వస్తాం. బాబా చెప్తారు భారతవాసులకే 84 జన్మాని మాట. వేరే ధర్మం వాళ్ళకు లేదు. మనం స్వయంనే ఇప్పుడు బ్రాహ్మణ్ణ అనుకోవాలి. బ్రాహ్మణ్ మమ్మ బాబా మనకు ఉన్నారా లేదా? మన వాళ్ళ బిడ్డలు మమ్మ బాబా అని చెప్తే బ్రాహ్మణ్ కావాలి. ఆస్తి శివబాబా దగ్గర ఉండి వస్తుంది. బ్రహ్మ బాబా ద్వారా శివబాబా మనకు ఆస్తి ఇస్తారు, బ్రాహ్మణ్కు మాత్రమే. తో బ్రహ్మ బి ఉన్కా హై. బ్రహ్మ బాబా కూడా వాళ్ళ బిడ్డలే. బ్రహ్మ దగ్గర ఉండి ఆస్తి దొరకదు. అయితే బ్రహ్మ ద్వారా శివబాబా దగ్గర ఉండి ఆస్తి దొరుకుతుంది. బ్రహ్మ కూడా మనకు పెద్ద అన్న, జీవాత్మ కదా. జీవాత్మలు అందరూ బ్రదర్స్ పరస్పరంగా శరీరధారి. శివబాబా ఒకరే నిరాకార్. వాళ్ళు మాత్రమే ఆస్తి ఇచ్చేది. వాళ్ళ తలంపులా ఉండాలి. ఎంతెంత బాబా తలంపులా ఉంటాం అంత మనకు ఆస్తి దొరుకుతుంది. సో ఎవరు తలంపు చేయాలి? ఆస్తి కోసరం శివబాబా తలంపు చేయాలి.
ఒక్క శివబాబా తలంపు మాత్రమే. వాళ్ళ కోసమే మనం చెప్పినాం, తుమ్ మాత్ పితా హం బాలక్ తేరే, తుమారీ కృపా సే సుఖ గనేరే చెప్పినాం. శివబాబా కోసమే ఈ పాట. నువ్వే తల్లి తండ్రి, నీ కృప నుంచి మాకు సుఖం దొరికింది అని చెప్తాం. तुम उनके पास आते तो बुद्धि में रहता है, तुम इनके पास आते हो तो बुद्धि में रहता है, हम शिव बाबा के पास जाते. అంటే బ్రహ్మ ద్వారా కదా శివబాబా మిలన్ అవుతుంది. వీళ్ళ దగ్గర పోయేదంటే శివబాబా దగ్గర పోయేది నా బాబా తలంపు చేస్తూ ఉండాలి. ఆత్మను బిందు 84 జన్మాని పార్ట్ ఆ బిందులా ఉంది. ఎంత వండర్ఫుల్. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఇక్కడ ఉంటుంది. ఒక సెకండ్లో ఎగిరిపోతుంది అది ఎక్కడైనా వేరే శరీరం తీసుకోవాలంటే. సో నేను ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొకటి తీసుకుంటాను, బ్రుకుటి మధ్యలో విరాజమాన్ అయినాను. ఇది అభ్యాసం చేయాలి, బాగా అభ్యాసం చేయాలి. బుద్ధి ద్వారా తెలుసుకోవాలి నేను ఆత్మ అట్లా అని, శరీరం కాదు ఆత్మ అట్లా అని. సో సత్యుగంలో ఇట్లా ఎవరు నేర్పించారు. సత్యుగంలో ఏ వస్తువు కావాలని మనకు ఆశ ఉండదు, ఏంటంటే అక్కడ అన్నీ ఉంటుంది. దివ్య దృష్టి ద్వారానే మనం ఆత్మని చూడొచ్చు. ఈ స్థూల నేత్రంతో కాదు, దివ్య దృష్టితో. ఈ కంటితో ఆత్మని చూసే మాటనే లేదు. భక్తి మార్గంలో కూడా సాక్షాత్కారం అవుతుంది కదా. ఎట్లా రామకృష్ణ శిష్య వివేకానందకు సాక్షాత్కారమైంది. ఆ ఆత్మ ఒక జ్యోతి వచ్చి తన లోపల పోయినట్టుగా సాక్షాత్కారమైంది. అంటే సాక్షాత్కారం దివ్య దృష్టి ద్వారా అవుతుంది, మూడవ నేత్రం ద్వారా. వాస్తవంగా చూస్తే వేరే శరీరంలో ఉండే ఆత్మ ఏమి మన లోపల రాదు, అది ఊరికే కనిపించింది అట్లా సాక్షాత్కారం. ఆత్మని నమ్మించే దానికోసం అట్లా సాక్షాత్కారం అయింది. ఆత్మ कैसे एक शरीर छोड़ दूसरे में प्रवेश कर, ये सब बातें तुमको అవి సమజాయి జాతి. ఆత్మ ఎట్లా ఒక శరీరం వదిలేసి ఇంకొకటి తీసుకుంటుంది, ఈ విషయాలంతా బాబా మనకు చెప్తారు. అభి తుమ్ సమझते हो हम अमर लोक में जाने के लिए पुरुषार्थ कर रहे हैं. మన అమర్లోకానికి పోయే దానికోసమే ఈ దాన్ని పురుషార్థం చేస్తూ ఉన్నాం. अमरलोक में हम जन्म लेंगे, वहाँ हम गर्भ महल में होंगे, यहाँ गर्भ जेल में बहुत त्राही करते हैं. అమర్లోక్ అంటే సత్యుగం, స్వర్గం. అక్కడ గర్భం వచ్చేసి మహల్ లాగా పెద్దగా విశాలంగా ఉంటుంది. మనకి ఏ ప్రకారమైన కష్టం ఉండదు. సత్యుగంలో గర్భంలో పోయినప్పుడు ఏ కష్టం ఉండదు, హాయిగా ఉంటాం. అందుకే దాని గర్భమహల్ అని చెప్తారు. ఈ కలియుగంలో గర్భ జైలు, అది బిడ్డ పెరిగేదానికి దాంట్లో ప్లేసే లేదు. గర్భం లోపల చాలా కష్టపడుతూ ఉంటుంది, చాలా నొప్పి ఉంటుంది ఈ కలియుగాని గర్భం. అందుకే దీని గర్భ జైలు అని చెప్తాం. तो अभी आधा कल्प के लिए बाबा तुमको सब दुखों से छुड़ाते, तो कितना प्यार से ऐसे बाप को याद करना चाहिए. అర్ధ కల్పానికి కోసం సర్వ ప్రకారమైన దుఃఖాల నుంచి బాబా మనని విడిపిస్తారు. ఎంత ప్రీతిగా బాబా తలంపు చేయాలి మరి. अच्छा मीठे मीठे सिखिल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ओम शांति, ओम शांति. धारणा कोसरों मुख्य सार. स्वयं को रूह समझ रूहानी बाप से पढ़कर पूरा वर्षा लेना है. सचखंड का मालिक बनने के लिए सच्ची कथा सुननी और सुनानी है. అంటే స్వయం ఒక ఆత్మ జ్యోతిని అనుకొని ఆత్మిక తండ్రి దగ్గర ఉండి పూర్తిగా చదివి పూర్తి ఆస్తి తీసుకోవాలి. బాగా చదివి
సత్యఖండానికి మాలిక్ కావాలంటే సత్యమైన కథ అమరు కథ విని వేరే వాళ్ళకు కూడా వినిపించాలి. రెండో పాయింట్, जिस बाप से बेहद का वर्षा मिलता है उसे ही याद करना है, किसी देहदारी को नहीं. ఏ తండ్రి దగ్గర ఉండి మనకు బేహద్ ఆస్తి దొరుకుతుందో వాళ్ళని మాత్రమే తలంపు చేయాలి, వేరే ఏ దేహదారిని తలంపు చేయకూడదు. इस पुरानी दुनिया को आग लगनी है, इसलिए इसे देखते भी नहीं देखना है. ఈ పాత ప్రపంచం ఇప్పుడు నిప్పు అంటుకుంటుంది, అందుకే దీన్ని చూసి కూడా చూడకుండా ఉండాలి. కనిపిస్తూ ఉంటుంది, అయినా బుద్ధిలో దీనంతా పెట్టుకోకూడదు, అన్నిటిని మర్చిపోవాలి. वरदान, मनमना भाव की विधि द्वारा मन रस की स्थिति का अनुभव करने वाले और कराने वाले सर्व बंधन मुक्त भाव. మన్మనా భవ విధానం ఆధారంలో మనరసం అంటే మనసులో అనుభవం చేసుకొని ఆ స్థితిని అనుభవం చేసి వేరే వాళ్ళకి కూడా అనుభవం చేయించేవాళ్ళు సర్వ బంధన్ ముక్త భావ. जो बच्चे लोहे की जंजीर और महीन धागों की बंधन को तोड़ करके बंधन मुक्त स्थिति में रहते हैं, वे कलयुगी स्थूल वस्तुओं की रचना और मन के लगाव से मुक्त हो जाते हैं. उन्हें देह अभिमान व देह के पुरानी दुनिया की कोई भी वस्तु ज़रा भी आकर्षित नहीं करती. जब कोई भी इंद्रियों के रस अर्थात विनाशी रस के तरफ आकर्षण न हो, तब अलौकिक अतीन्द्रिय सुख मन रस स्थिति का अनुभव होता है. इसलिए इसके लिए निरंतर मनमना भाव की స్థితి चाहिए. అంటే బాబా చెప్తారు, మనందరం బిడ్డలు ఇప్పుడు ఈ ఇనుము సంఖ్యలు మరి చాలా సూక్ష్మంగా ఉండే దారంలాగా ఉండే బంధనాలు అదన్నీ కట్ చేసుకోసం, ఆ కట్ చేసుకునే స్థితి అనుభవం చేస్తాం, అంటే బంధన్ ముక్త స్థితిని అనుభవం చేస్తాం. అంటే ఈ కలియుగాని స్థూల వస్తువులు ఈ దీని టేస్ట్ కలియుగాని కర్మేంద్రియాని టేస్టులు మనసులో అటాచ్మెంట్ దీని నుంచి అంత ముక్తి అయిపోతాం. ఎవరు దీని నుంచి అంత ముక్తి అయిపోతారు, వాళ్ళు ఈ దేహ అభిమానం అంటే ఈ దేహాన్ని పాత ప్రపంచాన్ని వస్తువు కానీ వైభవం కానీ ఏమి కొంచెం కూడా ఆకర్షణ లేకుండా ఉంటారు. అటాచ్మెంట్ లేదంటే దేనిపైన ఆకర్షణ కూడా లేదు. ఎప్పుడు ఈ కర్మేంద్రియాలది టేస్ట్ నుంచి మనం దూరంగా వెళ్ళిపోతామో, ఈ వినాశీ టేస్ట్ మన అట్రాక్ట్ చేయదు, అప్పుడు అలౌకిక అతీంద్రియ సుఖం మనరస్తి స్థితిని అనుభవం చేస్తాం. దీనికోసం మనం నిరంతరంగా మన్మనాభావ స్థితిలో ఉండాలి. అంటే మనసు ఒక్క శివబాబా దగ్గర సర్వ సంబంధం పెట్టుకొని మనసులో బాబా దగ్గర ఆ సంబంధాన్ని ప్రీతిది అనుభవం చేస్తూ ఉంటే అప్పుడే అన్నిటి నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం, వేరే ఆకర్షణ ఉండదు. స్లోగన్, सच्ची सेवा वह है जिसमें सर्व की दुआओं के साथ खुशी की अनुभूति हो. సత్యమైన సేవ ఏది అంటే దేంట్లో అందరిది ఆశీర్వాదం మనకు ప్రాప్తి అవుతుందో, అంటే ఖుషి అనుభవం అవుతుందో అదే సత్యమైన సేవ అని అర్థం. సో ఇప్పుడు సత్యమైన సేవ చేసానికి మనం మనస్ఫూర్తిగా సేవ చేయాలి, అప్పుడు అందరూ ఆశీర్వాదం మనకు అనుభవం అవుతుంది. తర్వాత ఈరోజు ప్రాక్టీస్ చేసే పాయింట్ ఏమంటే, मन को शक्तिशाली बनाने के लिए सदा खुशी व उमंग उत्साह में रहने के लिए उड़ती कला का अनुभव करने के लिए
रोज़ ये मन की ड्रिल एक्सरसाइज करते रहो। जब संकल्प शक्ति कंट्रोल में न आए तो उसे अशरीरी भाव का इंजेक्शन लगा दो। व्यक्त में रहते अव्यक्त में उड़ना सीखो। అంటే మనసును శక్తిశాలిగా చేసుకునేదానికి, సదా సంతోషంగా ఉమంగ ఉత్సాహంగా ఉండేదానికి ఎగిరే కళని అనుభవం చేయాలి. రోజు మనసులో ఈ డ్రిల్ చేస్తూ ఉండాలి, ఎక్సర్సైజ్. అప్పుడు మన సంకల్ప శక్తి మన కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ మన సంకల్ప శక్తి మన కంట్రోల్లో రాలేదు అనుకోండి, వెంటనే అశరీరి అయిపోవాలి. అశరీరి అయ్యే ఇంజెక్షన్ ఇచ్చేస్తే ఈ వ్యక్తిలో ఉండి కూడా అవ్యక్తిలో ఎగురుతూ ఉంటాం మనం. అంటే అవ్యక్త స్థితిని చేసుకోవాలి. పూర్తిగా పరంధామ్ స్టేజ్ ఉండాలి, అవ్యక్త పరిష్ఠ స్టేజ్ ఉండాలి. నిరంతరంగా ఇది మన్మనాభావక స్థితి అనుభవం చేస్తూ ఉండాలి. అప్పుడు మన మనసు ఈ వ్యక్త శరీరంలో ఉండి కూడా దూరంగా, అంటే ఉమంగ ఉత్సాహం ఎందుకు లేదు? దేహ అభిమాని, అందువల్ల ఉమంగ ఉత్సాహం లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఏమి లేదు. అవ్యక్త స్థితిలో వచ్చేస్తే చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అన్నిట్లో. ఈ విధంగా అభ్యాసం చేస్తూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.
का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।